మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి 285 వాహనాలు సీజ్ చేసి పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ నిర్వహించి తరచూ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఈ చలాన్ల కింద జరిమానా విధిస్తూ వాహనాలు విడుదల చేయడం జరిగిందన్నారు. అనాథరైజ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు ఇస్తే అది అఫెన్స్ అవుతుంది, కూడా కేసు అవుతుంది. అంటే అనాథరైజ్డ్ పర్సన్కు నువ్వు ఏంటంటే తెలిసి కూడా అంటే ఏంది నువ్వు తెలిసి అంటే ఈ బండి ఈ మైనర్ మనకి ఈజీగా దొరుకుతారు. ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము. పిల్లల పైన చేయట్లేదు, పేరెంట్స్ పైన చేస్తున్నాము. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము. అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇతను చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన మైనర్స్కి గవర్నమెంట్ కూడా 18 years లైసెన్స్ తీసుకోవడానికి ఒక వయసు పెట్టారు. దానికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది, వాళ్ళ డిసిజన్ తీసుకొని మైండ్ ఆ డెవలప్ అప్పటి వరకు 18 years వరకు అవుతుంది. అందువల్ల దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళని నడవాలి. దానికి ఇప్పుడు మీ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారో అది కూడా పేరెంట్స్ బాధ్యత. ఆ పేరెంట్స్ మొత్తం వదిలేస్తారు.